అయోధ్య ఇప్పుడు దేశమంతా మారుమ్రోగుతున్న పేరు. రామాయణం ప్రకారం ఇది శ్రీరాముడి జన్మస్థలం, కోసల రాజ్యానికి రాజధాని. సరయూ నది తీరాన వెలిసిన ఈ అయోధ్యాపురంలో ఎక్కడికి వెళ్ళినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. అయోధ్యలో ఏ రాయిని కదిలించినా రామనామ స్మరణే వినిపిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా శ్రీరాముడు దర్శనమిస్తాడు. నిజానికి ఇది ఫైజాబాద్ జిల్లాలోని ఒక పట్టణం. 2018లో ఫైజాబాద్ జిల్లానే అయోధ్య జిల్లాగా మార్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్క అయోధ్య పట్టణ జనాభా దాదాపు 6 లక్షలు. ఇక్కడ హిందువుల జనాభా శాతం 93.23% కాగా ముస్లింల జనాభా శాతం 6.19. అయోధ్యలో మొత్తం 10,026 ఇళ్లుంటాయి. విచిత్రం ఏంటంటే అయోధ్యలో ఎన్ని ఇళ్లున్నాయో అన్నీ గుడుల్లానే ఉన్నాయి. అంటే దాదాపు ఇంటికో గుడి అన్నమాట. ఇదేదో మన ఇంటిలో ఏర్పాటు చేసుకున్న దేవుడి గుడిలాగా కాదు, ఇంటింటికి ఒక పెద్ద గుడే ఉంటుంది. ఈ గుడులు నిత్యం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతుంటాయి. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసమైనవి పోగా ఇవి మిగిలిన గుడులని స్థానికులు చెప్తుంటారు. గుడులే కాదు, మసీదులకు కూడా ఇక్కడ కొదవేం లేదు. దాదాపు 50-60 మసీదులు ఉన్నాయి. రామ్ మందిర్ ప్రారంభోత్సవం పూర్తయ్యాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 8,000 గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి 100 వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాది కార్యక్రమాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలున్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జనక మహారాజు, దశరథుడు, ఇలా ఎన్నో గుళ్ళున్నాయి. ఒక్కో గుడికి ఒక్కో చారిత్రక నేపథ్యం ఉంది. సీతమ్మ వంట చేసినట్లుగా చెప్పుకునే సీత రసోయి, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచ్చిన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణిపర్వత, సుగ్రీవ ఖిల, ఇలాంటి నిర్మాణాలున్నాయి. వీటిలో కొన్ని శిథిలమవ్వగా పూర్తిగా శిథిలం కాని వాటిని గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆలయాలతో పాటు వాటి పరిసరాల్లో కోనేరులున్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైనవి 35 కోనేరులను గుర్తించిన ప్రభుత్వం వాటిని కూడా అభివృద్ధి చేయాలి అని నిర్ణయించింది. ఇప్పటికే సరయూ నది రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేసింది. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు. అయోధ్య ఒక డివైన్ సిటీ లాగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి నిధులను అందిస్తున్నాయి. ముస్లింలకు మక్కాలాగా, క్రైస్తవులకు వాటికన్ సిటీ లాగా హిందువులకు అయోధ్యను ఆ విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాయి ప్రభుత్వాలు.